మన ప్రభువును యేసుక్రీస్తు వారైనటువంటి లోకరక్షకుడైన ప్రభుపేట మీ అందరికీ వందనాలు. ఈ దినము గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఇంతకుముందు సేవకులు 3 మాటలు ధ్యానం చేస్తూ వచ్చి ఉన్నారు. 4వ మాటగా మనకిచ్చినటువంటి మాటని మనం ధ్యానం చేద్దాము. సిలువలో పలికినటువంటి 4వ మాటగా మనం ధ్యానం చేద్దాము. మత్తయి సువార్తమానము 27వ అధ్యాయంలో 46వ వచనంలో రాయబడినటువంటి మాట ఇది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. అలాగే 45వ వచనంలో కూడా చూస్తే మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను అని ఈ లేఖనం సెలవిస్తా ఉంది, 4వ మాట. అయితే యేసు ప్రభు వారు అసలు శిలువ మరణములో ఈ మాటలు ఎందుకు పలుకుతున్నాడని మనం ధ్యానం చేయగలిగితే, ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట అని మనకందరికీ తెలిసినటువంటి విషయం. పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా లిఖించబడినటువంటి ప్రతి మాటని కూడా యేసు ప్రభు వారు శిలువలో నెరవేర్చుతూ వచ్చినట్టుగా ప్రతి లేఖనం సెలవిస్తా ఉంది. ఈ 4వ మాట కూడా ఆ యేసు ప్రభు వారు చిత్రవధ చేయబడుతూ అనేక హింసల చేత అనేక హింసల చేత లేకపోతే గాయాల చేత తను బాధించబడుతున్నప్పుడు తండ్రితో సంభాషిస్తున్నటువంటి మాట, తండ్రి తన చేయి విడిచినట్లుగా ఈ లేఖనం సెలవిస్తా ఉంది. తండ్రితో తను అంటున్నటువంటి మాట ఏమిటంటే, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచిదివని తండ్రితో అంటా ఉన్నాడు. సహజంగా మనకు కడుపున పుట్టిన బిడ్డలు, శరీర సంబంధమైన బిడ్డలు ఏదైనా గాయమైనప్పుడు, కింద పడినప్పుడు, మన నుండి దూరమైనప్పుడు తల్లిదండ్రిగా మనకు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. అలాగనే యేసు ప్రభువారు కూడా తన తండ్రి తన చేయి విడిచినప్పుడు తను బాధపడుతున్నటువంటి ఒక సందర్భము, సందేశం ఇది. హల్లెలూయా. అయితే ఇక్కడ 2 అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, ఆ మధ్యాహ్న కాలమందు చీకటి కమ్మింది అని రాయబడింది. రెండవదిగా, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివని రెండో సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఆ సందర్భాన్ని చూస్తున్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే, ఈయన ఏలియాని పిలుస్తున్నాడు, ఆయన వచ్చి ఈయనను సిలువ నుండి దించుతాడా అన్నట్టుగా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టు కూడా ఒక అనుభవాన్ని చూస్తా ఉన్నాం. అయితే ఆమోసు గ్రంథములో ఆనాడే ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా 8వ అధ్యాయము 9వ వచనంలో చూడండి రాయబడిన మాట, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును అని ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా దేవుడు రాయిస్తూ వచ్చినాడు. అదే మాట ఈ శిలువలో యేసు ప్రభువారు కూడా తన తండ్రి చెయ్యి విడిచినప్పుడు అక్కడ చీకటి కమ్మింది అని రాయబడింది. ఆనాడు ప్రవక్త ద్వారా పలుకబడినటువంటి ఆ ప్రవచనాత్మకమైన మాట ఇక్కడ కూడా నెరవేర్చబడుతున్నట్టుగా మనం గమనించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. రెండవదిగా చూస్తే, యేసు ప్రభువారు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అని తండ్రి అయినటువంటి దేవునితో తన దుఃఖకరముగా బాధతో మాట్లాడుతున్నట్టుగా లేఖన సెలవిస్తా ఉంది. చూడండి 22వ కీర్తనలో కూడా ఆనాడే దావీదు భక్తుడు రాస్తూ వచ్చినాడు ప్రవచనాత్మకంగా. కొన్ని వేల సంవత్సరాల కిందనే ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్టుగా ఈ లేఖనం సెలవిస్తుంది. అంటే ఈ ప్రవచన వాక్కు సిలువలో ఇక్కడ నెరవేర్చబడుతున్నట్టుగా మనం గమనించవలసిన వారం ఉన్నాం. దావీదు భక్తుడు రాశాడు, ఆమోసు ప్రవక్త రాశాడు. ఆ సందర్భము ఇక్కడ యేసు ప్రభువారు నెరవేర్చుతున్నట్టుగా లేఖనం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అయితే ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి ప్రతి మాట యేసు ప్రభువారు సిలువలో మరణిస్తున్నప్పుడు నెరవేర్చుతూ వచ్చినాడు అనేది లేఖన సత్యం. ఒకటి, చీకటి కమ్ముతూ వచ్చింది, ఆయన చెయ్యి విడనాడినాడు అనేది కూడా మనం చదివిన లేఖనాలు మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనం పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు
రోమపత్రిక 8:31లో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నా సొంత కుమారుణ్ణి ఆ అర్పించడానికి నేను వెనుక తీయలేదు అంటాడు. అంటే తన కుమారుడిని బలి అర్పణ చేయడానికి తండ్రికి ఇష్టమై ఉన్నది. అది ఎందుకంటే సర్వ మానవాళి పాపములో శాపములో జీవిస్తున్నారు గనుక వారి యొక్క పాప విమోచన కొరకు తన కుమారుడు సొంత కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని బలి అర్పణ చేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు వెనుతీయలేదు అనేది 8వ అధ్యాయము రోమపత్రికలో 31వ వచనంలో సెలవిస్తా ఉంది. ఇంకా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో ఆ కోడెల యొక్క రక్తము ద్వారా, ఎద్దుల యొక్క రక్తము ద్వారా, గొర్రెల యొక్క రక్తము ద్వారా ఆ పాప ప్రక్షాళన జరిగినట్టుగా పాత నిబంధన గ్రంథంలో లేఖనం సెలవిస్తా ఉంది. కానీ అదే 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 17వ వచనంలో నూతన ఆ యొక్క హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తే ఏమన్నాడంటే, మరణ శాసనమును లిఖించిన వాడు మరణించకపోతే అని అంటాడు. అంటే ఆయన మరణిస్తేనే ఆ శాసనం నెరవేర్చబడుతుందని ప్రవచనాత్మకంగా అక్కడ రాస్తూ వచ్చినాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో ఆ యొక్క మనుషుని యొక్క మరణం అవశ్యం అని కూడా అక్కడ రాస్తున్నాడు. అంటే ఆయన ఖచ్చితంగా ఆయన మరణించాలి అనేది లేఖనం సెలవిస్తా ఉంది. కోడెల యొక్క రక్తము కాదు, పశువుల యొక్క రక్తము కాదు, ఎద్దుల యొక్క రక్తం కాదు, గొర్రెల యొక్క రక్తము కాదు, కానీ ఆ యొక్క దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారానే, ఒకే ఒక అర్పణ ద్వారానే సకల మానవాళికి పాప విమోచన జరుగుతుంది అనేది అక్కడ పౌలు గారు తెలియజేస్తూ వచ్చి ఉన్నారు. ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, యోహాను సువార్తలో కూడా ఆయన ఏమంటాడంటే 16వ అధ్యాయంలో, నేను మీ యొద్ద నుండి వెళితే అది మీకు క్షేమం అంటాడు. అంటే ఆయన మరణిస్తే మానవాళికి క్షేమం అని యేసు ప్రభువారు భూమి మీద బ్రతికున్నప్పుడు సెలవిస్తూ వచ్చి ఉన్నాడు. ఆయన అంటాడు అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంలో, నేను వెళ్ళితేనే వేరొక ఆదరణకర్త ఈ భూమి మీదకి వస్తాడు, అతడు మీకు శాంతిని అనుగ్రహిస్తాడు, మీ పాపములను ఒప్పిస్తాడు అని ఆయన ప్రవచనాత్మకంగా ముందుగానే తెలియపరుస్తూ వచ్చినాడు. అంటే ఈ లేఖనాలన్నీ కూడా మనకి ఏం తెలియపరుస్తా ఉన్నాయంటే, యేసు ప్రభువారు ఖచ్చితంగా సిలువలో మరణించవలసిన వ్యక్తి అయి ఉన్నాడు. అందుకే ఈ భక్తుల ద్వారా, ఈ ప్రవక్తల ద్వారా ఈ మాటలన్నీ కూడా మనకు తెలియపరుస్తా ఉన్నాయి. ఇంకా యోహాను సువార్త మనం 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆయన ఈ లోకమును ఎంతగానో ప్రేమించెను అని రాయబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తప్పక నిత్య జీవమును పొందుతాడనేది కూడా అక్కడ లిఖించబడుతూ వచ్చింది. అంటే ఆయనను విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవం పొందడానికే ఆయన సిలువలో బలియాగముగా ఒక గొర్రె పిల్లగా వధించబడినట్టుగా లేఖనం చెప్తా ఉంది. హల్లెలూయా. కనుక ఈ మాట బాధాకరమైనా కూడా ఆ తండ్రితో తను సంభాషిస్తా ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడనాడితివని అంటున్నా. అంటే విడనాడవలసి ఉన్నది, కానీ తను ఆ శరీర సంబంధమైనటువంటి అవతారంలో ఉన్నాడు కనుక ఆ బాధని భరించలేనటువంటి పరిస్థితిలో ఆయన మాట అంటూ వస్తా ఉన్నాడు. ఎందుకంటే మనందరి కోసం ఆయన బాధని భరించాడు. ఆ యొక్క కొరడా దెబ్బలని, ఆ యొక్క బల్లెపు పోట్లని, ఆ యొక్క భయంకరమైనటువంటి వేడిని తట్టుకుంటూ కూడా భారమైన ఈ 7 మాటల్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. కానీ ఆనాడు యేసు ప్రభువారు మరణిస్తున్నప్పుడు చీకటి కమ్మిందని, ఆయన చేయి విడిచాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనని అపహసించారని కూడా మనం ఇప్పుడు 27వ అధ్యాయం మత్తయి సువార్త 46, 45లో కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మాటల్ని ధ్యానం చేయటమే కాదు, కానీ తరువాత ఏం జరగబోతా ఉంది ఈ లోకములో, ఈ భూమి మీద ఏం జరగబోతా ఉంది అనేది కూడా ఒకసారి మనం వివేచించవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లెగుస్తాడు అని మనం విన్నాము. ఆయన లెగిశాడు, మరలా రానై ఉన్నాడు భూమి మీదికి అనేది కూడా లేఖనం సెలవిస్తా ఉంది. ప్రియ ప్రభువుని అంగీకరించినటువంటి దేవుని ప్రజలారా, మరలా భూమి మీదకి చీకటి కమ్మబోతా ఉంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, చీకటి భూమిని కమ్మును, కటిక చీకటి జనులను కమ్మునని రాయబడి ఉన్నది. అంటే ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ మాట మరలా జరుగుతా ఉంది, మనం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎటు చూసినా కూడా చీకటికి సంబంధించినటువంటి సంగతులు నెరవేర్చబడతా ఉన్నాయి. ఆనాడు చీకటి పడ్డప్పుడు సిలువలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అపహాస్యం చేశారు యేసు ప్రభువుని చూసి. కానీ ఈనాడు చీకటి పడతా ఉంది, యేసు ప్రభువు మరలా రానై ఉన్నాడు. మన జీవితంలో ఎలాగ ఉన్నాయి? చీకటిలో ఉన్నామా, లేకపోతే వెలుగు సంబంధమైనటువంటి అనుభవంలో నడిపించబడుతున్నామా అనేది
ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము గమనించవలసిన వారమై మనం ఉన్నాము. చీకటి సంబంధులు ఎలాగుంటారంటే ప్రభువుని అంగీకరించి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలను బట్టి ప్రభువుని విడిచిపెట్టి, వెలుగై ఉన్నటువంటి ప్రభువుని విడిచిపెట్టి చీకటి అనుభవంలోనికి వెళ్ళేటువంటి ప్రజలుగా ఈనాడు ఎందరో ఉన్నారు. ఉదాహరణకి మనం వాక్యాన్ని పరిశీలిస్తే లూకాసు సువార్తమానం 10వ అధ్యాయంలో రాయబడింది, ఆ యెరూషలేములో ఉండవలసినటువంటి వ్యక్తి యెరికో ప్రాంతానికి వెళుతున్నట్టుగా లేఖనం చెప్తా ఉంది. అంటే యెరూషలేము దేవుని సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క ఇల్లుకు సాదృశ్యంగా ఉంది. కానీ అది విడిచిపెట్టి చీకటి సంబంధమైనటువంటి, పాపపు సంబంధమైనటువంటి ఆ యొక్క యెరికో ప్రాంతానికి తను దిగి వెళ్ళినట్టుగా లేఖనం చెప్తా ఉంది. కనుక మన జీవితాల్లో కూడా ఏ అనుభవంలో మనం ఉంటున్నాము అనేది గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం ధ్యానం చేయాల్సిన వారమై ఉన్నాము. ఇంకొక మాటను కూడా మనం గమనిస్తే లూకాసు వార్తలో ఆ యొక్క తండ్రి నుండి చిన్న కుమారుడు త్రప్పిపోయినట్టుగా లేఖనం సెలవిస్తా ఉంది. అంటే తండ్రి ఇంటిలో తనకు సమస్తం ఉన్నాయి, వెలుగు సంబంధమైన, ఆహ్లాదకరమైన, సంతోషాన్ని ఇచ్చే ఉన్నాయి. కానీ తను ఏం చేసినాడంటే తండ్రి ఇంటిని విడిచి తన చిన్న కుమారుడు పందులు తినేటువంటి ఆ పొట్టు తినే అనుభవంలోకి వెళ్ళినట్టుగా ఆయన జీవిత చరిత్ర చెప్తా ఉంది. ఇది చీకటికి సాదృశ్యమైనటువంటి జీవిత చరిత్ర. అంటే దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వెలుగులో, దేవుని ఇంటిలో ఉండాల్సినటువంటి ప్రజలు ఈనాడు చీకటిలోనికి వెళ్ళేటువంటి అనుభవంలోకి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువు మరలా రానై ఉన్నాడు. ఆయన మరలా ఆనాడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడి యొక్క చేయి విడిచాడు, కానీ ఈనాడు మన చేయి పట్టుకొని ఆ యొక్క సార్వత్రిక సంఘమైనటువంటి మనల్ని మరలా తండ్రి యొక్క సింహాసనం ఎదుటకి, ఆ దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆయన ఒక ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రభువుని అంగీకరించిన ప్రజలారా, చీకటి అనుభవంలోనికి మనం ప్రయాణం చేయకుండా మరలా రానయ్యున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మన చేయి పట్టుకునే విధంగా మనం జీవించాలని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మాటను మీ ముందుంచుతా ఉన్నాను. ఇంకొక విషయం, ప్రభువుని అంగీకరించినటువంటి ప్రజలు ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తా ఉన్నారో, ప్రభువుని అంగీకరించినటువంటి ప్రజల మీద పాపము, శాపము ఏలుబడి చేస్తుందని, నిత్య నరకాగ్ని వారికి ఉన్నదని పరిశుద్ధ లేఖనం సెలవిస్తా ఉంది. కనుక ఆ చీకటి నుండి మీరు వెలుగై ఉన్నటువంటి ఆ లోకరక్షకుడిని అంగీకరించగలిగితే, ఆ దేవాతి దేవుడు మీ చేయి కూడా పట్టుకొని ప్రభు ప్రజలతో కాకుండా మిమ్మల్ని కూడా దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళేవాడిగా ఆయన ఉన్నాడని ఈ లేఖనం సెలవిస్తా ఉంది. ఉదాహరణకు మనం వాక్యాన్ని ధ్యానిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పేతురు గారు ఆ యొక్క గాలిని చూసి భయపడ్డట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన యేసు ప్రభువుతో సమంగా నీళ్ళ మీద నడవాలని ఆశపడ్డాడు. మంచిదే, దేవుడు ఆ యొక్క కృపని తనకు అనుగ్రహించాడు. తను వెళతా ఉన్నప్పుడు, యేసు ప్రభువు దగ్గరికి వెళతా ఉన్నప్పుడు ఆ నీళ్ల మీద గాలిని చూసి భయపడ్డాడు. ఈ దినాన కూడా ఎంతో మంది లోకంలో ఉన్న ప్రజలు యేసు ప్రభువు దగ్గరికి రావడానికి భయపడతారు. వారి కట్టడాలు, వారి ఆచారాలు, వారి కులము, వారి మతము వారిని అడ్డగిస్తూ ఉంటది. కానీ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు భయపడక నా యొద్దకు నువ్వు వస్తే, నువ్వు మునిగిపోయే అనుభవంలో ఉన్నా కూడా నేను నీ చేయి పట్టి పైకి లాగుతానని అక్కడ పేతురు గారికి ఆయన ఒక ఉపమాన రీతిగా మనకు తెలియపరుస్తా ఉన్నాడు. అక్కడ పేతురు మునిగిపోసాగాడు. దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు గాలిని చూసి భయపడ్డాడు. ఆయన ఆ నీళ్ళలో మునిగిపోతా ఉన్నాడు. మరలా కేకలు వేశాడు యేసు ప్రభు అని. ఆయన వచ్చి ఆ యొక్క చెయ్యి పట్టి పేతురుని నీళ్ళలో నుండి లాగినట్టుగా లేఖనం సెలవిస్తా ఉంది. నువ్వెవరైనా సరే ప్రభువుని నువ్వు అంగీకరించగలిగితే, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి చీకటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన చెయ్యి పట్టి పైకి లాగేటువంటి దేవుడుగా ఉన్నాడనేది ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తా ఉన్నా. కనుక ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలు కానటువంటి వారికి కూడా చక్కటి అవకాశాన్ని యేసు ప్రభువు ఇచ్చారు. ఎందుకంటే ఆయన శీఘ్రముగా రాబోతా ఉన్నాడు. కనుక ఈ మాటలను మీరు గ్రహించి, ఈ మాటల ప్రకారం మీరు ముందుకు సాగగలిగితే, ఆ దేవుని రాజ్యంలో నీవు నేను మనం అందరం కూడా ఉంటామనేది వాక్య సత్యమై ఉన్నది. కనుక ఈ మాటల ద్వారా ప్రభుకే మహిమ కలుగును గాక. మనమందరము కూడా ఈ మాటలను బట్టి ఆదరించబడదుము గాక, బలపరచబడదుము గాక, ఆశీర్వదించబడదుము గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇక గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇప్పటి వరకు మా ముందున్నటువంటి సేవకులు 3 మాటలను ధ్యానిస్తూ వచ్చారు. అల్పుడనైనా నేను 4వ మాట ధ్యానించడానికి కృప చూపావు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా, ఆనాడు మా కోసం సిలువలో మీరు అయ్యా 4వ మాట పలుకుతూ వచ్చి ఉన్నారు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివని. అయ్యా, మీరు ఈ లోకానికి రావాల్సి ఉన్నారు, మీరు మరణించవలసి ఉన్నారు, పునరుద్ధానుడై తిరిగి లేపబడవలసి ఉన్నారనేది ఎన్నో లేఖనాలు మాకు తెలియపరుస్తూ వచ్చి ఉన్నారు. మీరు మరణించింది అయ్యా, మరి పునరుద్ధానుడై తిరిగి లేచింది కూడా మరలా మమ్మల్ని నీ నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికని మాకు లేఖనము ద్వారా తెలియపరుస్తున్నావు. అయ్యా, ఆనాడు చీకటి పడింది, అక్కడున్న ప్రజలు అపహసించారు. మరి ఈనాడు ఈ మాటలు వింటున్నటువంటి ప్రజలు కూడా అయ్యా చీకటి అనుభవంలోనికి వెళ్లకుండా అయ్యా వెలుగై ఉన్నటువంటి
నీ రక్షణ మార్గములోనికి నడిపించబడడానికి కృప చూపించండి. ఈ మాటలందరైతే ఆలకిస్తా ఉన్నారో వారందరూ కూడా అపహసించే వ్యక్తుల వల్ల ఉండకుండా అయ్యా వెలుగైనటువంటి నీ యొక్క సంరక్షణలోనికి, నీ రక్షణలోనికి, నీ మార్గములోనికి రావడానికి కృప చూపించమని అయ్యా విన్నటువంటి ప్రతి మాటను బట్టి ఈ ప్రజలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి పొంది ఉంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.